అందులో మొదటి ఉపమానం ఏమైందంటే, మూడవ వాక్యంలో 3-4 వాక్యాలు మనం గమనిస్తే, ఒక అతని గడ్డ 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. మనకు తెలిసినయే, మరొకసారి ధ్యానం చేసుకుందాం. తప్పిపోయిన గొర్రె కొరకు 99ని వదిలిపెట్టి కాపరి ఏం చేశాడు? మీరు చెప్పండి, తెలిసిన విషయాలు. వెళ్ళాడు, అది ఎక్కడుంది, ఏ స్థలాలు ఉంది అని దాన్ని వెతికి మరలా తిరిగి తీసుకొని వచ్చి, మీరందరూ నాతో కూడా ఏం చేయాలి? సంతోషించాలి. ఏమని అంటే, తప్పిపోయిన నా గొర్రె మరలా నాకేమైంది? దొరికింది. చాలామంది మనం అనుకున్న విధానం ఏంటంటే, గొర్రె అంటే విశ్వాసే కదా, మనం కొన్నిసార్లు తప్పిపోతాం కదా అని. అది తెలిసి తప్పిపోయిందా, తెలియక తప్పిపోయిందా? ఏదో ఒకటి చెప్పండి. తెలియక వెళ్ళింది కనుకనే కాపరి బాధ. తెలిసి వెళ్తే, అదే వాక్య భాగంలో కింద కూడా ఉంది, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై, మా ఒక్క మాట చదివా 8 అనుకుంటా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కువ సంతోషం కలుగుతుంది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ గొర్రె దేని గురించి చెప్పబడింది చెప్పండి ఎవరైనా? దేనికి పోల్చబడి చెప్పబడింది? మారు మనసు పొందు ఒక్క పాపి అని రాయబడింది. ఇప్పుడు విశ్వాసి గురించా అవిశ్వాసి గురించా? ఇప్పుడు కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వాక్యాన్ని చదవాలి. 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనమందరం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. దేవుడు కాపరి కొరకు మారు మనసు అక్కర్లేని 99 అంటే
ఒకవేళ రక్షించబడి ఉండొచ్చు, కానీ రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి అంటే వెదికి తీసుకొని రావాలి. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? చెదిరిపోయినాయి. దేవుని ప్రజలుగా ఉండాల్సిన వారు, దేవునితో ఉండాల్సిన వారు, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారు, వారు దేవుని మందలో నుండి, దేవునిలో నుండి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి మరలా వెదికి 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 కొన్నేమో లోకంలో శాపగ్రస్తమైన అనుభవాలు తిరిగేటివి, మరికొన్నేమో త్రాగుడుకు బానిస్తాయి, మరికొన్నేమో క్షేమం లేకుండా ఇలాగున ఏ గొర్రె అయితే తిరుగుతుందో దాన్ని వెదికి తీసుకొని రావాలన్నది కాపరి యొక్క బాధ్యత. హల్లెలూయా. ఇది ఒక పాపి రక్షించబడాలని మనం కోరుకోవాలి, నీతిమంతులు కాదు. ఒక్క పాపి ఈ భూమి మీద మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే పరలోకం ఏం చేస్తుందంటే సంతోషపడుతుందంట. పరలోకం సంతోషపడాలి అంటే అనేకులకు సువార్త అందించబడాలి, అనేకులు మారాలి, అనేకులకు మారు మనసు రావాలి. మారు మనసు వచ్చిన వారందరూ దేవుని మందులో ఏం కావాలి అంటే చేర్చబడాలి. దాన్ని చూసిన పరలోకం మాట సంతోషపడుతుంది. ఈ సంవత్సరాంతానికి వచ్చిన మనము పరలోకం సంతోషించే విధముగా మనం ఉండాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకవేళ ఏది తప్పిపోయినా దాని కొరకు వెదకాలి. మారు మనసు పొందు ఒక పాపి. మనకు మారు మనసు అవసరం. మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి, మరలాది మందలో చేర్చబడాలి, మందలో ఉండాలి, మందలో జీవించాలని దేవుడు ఆ మందకు ఒక కాపరిని ఉంచాడు. ఈ తప్పిపోయిన గొర్రె దేన్ని చూపుతుంది? ఇప్పటిదాకా విన్నారు, మళ్ళీ ఏం అడుగుతుంది? దేన్ని చూపుతుంది? మారు మనసు పొందు ఒక పాపిని చూపుతుంది. ఎవరు చూపుతుంది చెప్పండి? మారు మనసు పొందు ఒక పాపి విషయం మనం చూస్తున్నాం. రెండో ఉపమానం కూడా ఉంది. 3 ఉపమానాలు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం, తెలిసినాయి కనుక. దాదాపు మీకు మారు మనసు వచ్చింది కనుకనే దేవుని సన్నిధికి వచ్చారు. రెండో ఉపమానంలో ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి. ఎన్నున్నాయి అమ్మ చెప్పండి అందరూ? చలికి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి చెప్పండి. మీకు ఇబ్బంది అవుతుందా? దూరం నేనే పెట్టుకుంటా. 10 వెండి నాణాలు. అందులో ఒక నాణాన్ని ఏం చేసిందంటే పోగొట్టుకుంది. మరి 9 ఉన్నాయిగా, 9 ఎక్కువనా 1 ఎక్కువనా? 9 ఎక్కువనా 1? కొంతమంది 1 అంటారు, కొంతమంది 9 అంటారు. ఈరోజు పెద్ద ప్రసంగాలు ఏమి లేవులే. 10 ఉన్నాయి, 10లో 1 పోయింది. ఆ ఒక్కదాని కొరకు దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెదికి కనుగొని అది దొరికిన వెంటనే సంతోషపడిందంట. స్తోత్రం హల్లెలూయా.
9 సరిపోవా? మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, చిల్లర కాయిన్స్, రూపాయి బిల్లలు. అందులో ఒకటి పోయింది అనుకో, మీరు రోడ్ అంతా ఇల్లంతా ఆ రూపాయి కొరకు వెతుకుతారా? మరేం చేస్తారు? పోతే అది ఆ రూపాయి కోసం మళ్ళీ సమయం అంతా వేస్ట్ ఎందుకు? 9 రూపాయలు అయితే ఉన్నాయి కదా, మంచిగా జేబులో చేయబెట్టగానే 9 రూపాయలు కనపడతాయి. మరి ఈమెందుకు ఒకదాన్ని వెతుకుతుంది? మళ్ళీ దీపం వెలిగించి, లైట్లు ఎత్తలేదు, దీపాన్ని వెలిగిస్తుంది. దీపం బట్టి చూస్తే ఏది తొందరగా దొరుకుతుంది? చిన్న దీపం ముట్టించి ఒక నాణ్యం దొరకాలంటే చూడాలిగా, ఆ లైట్కి ఏది మెరుతుందో అదే రూపాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒక సంఘానికి అనుకుంటే, గుర్తు అనుకుంటే, 10 అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలకు గుర్తు. 9 ఉన్నాయి కానీ ఒకటే లేదు. మనకు దేవుని సన్నిధిలో అన్ని రకాలైన అనుభవాలు ఉన్నాయి. అన్ని రకాలైన, కానీ ఒకటి తక్కువ ఉన్నట్టుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? ఏం తక్కువ ఉన్నది మనం దేవుని సన్నిధిలో చూసుకోవాలి. ఒక్కటే కదా, నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడికి కావాల్సింది ఆ ఒక్కటే. ఆ ఒక్కటి సంపాదించుకుంటే ఈ సంవత్సరం నీకేమైంది? సంపూర్ణమైంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నాకు నిత్య జీవం పొందాలి, పరలోకం వెళ్ళాలని నాకు ఆశ ఉంది, ఏం చేయమంటావు అన్నాడు. అయ్యో, దానిదే ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి కనుక గైకోనయ్యా అని చెప్పి ధర్మశాస్త్రం ఉంది కదా అని చెప్తే, ఓసి అంతేనా? చిన్నప్పటి నుండి నేను ఏం చేస్తున్నా? ఆజ్ఞలను గైకుంటూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా, ధ్యానిస్తూనే ఉన్నా, అదో పెద్ద విషయమా అన్నట్టుగా మాట్లాడి. యేసుప్రభు అసలే హృదయాలు, అంతరింద్రియాలు పరిశీలించేవాడు. సరే బాబు, నీకు అన్నున్నాక నేనేం చెప్తా, కానీ నీ కలిగిన ఆస్తి అంతా అమ్మి బీదలకి అన్నాడు. తర్వాత నన్ను వచ్చి వెంబడించు. ఆ మాట అతనికి మిక్కిలి దుఃఖాన్ని కలిగించింది. ఎందుకంటే అతడు విస్తారమైన ధనాన్ని కలిగి ఉన్నాడంట. అమ్మో, నా ధనాన్ని అమ్మి నేను బీదలకి ఇవ్వాలంటే అప్పుడు అన్నాడు యేసుప్రభు, నీకు అదొక్కటే కొదువు. ఎందుకంటే ధనవంతుడు ఎక్కడ ప్రవేశించాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించుట జరగని పని. ఒంటే సూది బెజ్జంలోనైనా దూరుతుందట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ నిత్య జీవానికి వెళ్ళాలి అని ఆశ ఉంది, కానీ ఇతనికి ఏం అడ్డొస్తుంది? ధనం అడ్డం వస్తుంది. ఎందుకంటే ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడనే ఉంటుంది. ధనం మీద మనసుండి, ధనం మీద ఆశ ఉండి, ధనం కొరకే కష్టపడాలని ఆశ కలిగి ఉన్న వారు ఎవరు కూడా నిత్య జీవానికి కొరకు కష్టపడలేరు. అతనికి ఏం అడ్డం ఉంది? యవనస్తునికి ధనం అడ్డం ఉంది. దాన్ని నువ్వు దాడి రావాలని యేసయ్య చెప్తున్నాడు. అతనికి మిక్కిలి బాధ అనిపించి, అమ్మో, ఈ మాట నాకెందుకు, నేను బీదలకు ఇవ్వాలనా, నేను ఇవ్వను అని అతడు ముఖం చిన్నబుచ్చుకున్న వాడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కొదువను ఇతడు ఏం చేయలేదు. ఎన్ని కొదువున్నాయి అతనికి? మీరందరూ చెప్పాలి. ఎన్ని కొదువున్నాయి అన్నాడు?
ఆ మాట చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. అన్ని బాగానే ఉన్నాయి, ధనం అడ్డం వచ్చింది ఇతనికి. ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అంటే ఈరోజు మనం నిత్య జీవానికి వెళ్ళేటప్పుడు అతనికి ఏమో ధనం అడ్డొచ్చింది. మనకు కూడా ఏదైనా అడ్డొస్తుందో చూసుకోవాలి. దాన్ని తొలగించుకుంటే మనకు కూడా నిత్య జీవం వస్తుంది. నీకొకటి కొదువుగా ఉంది బాబు. ఈ 12వ మాసం మనం ఏం చేయాలంటే, మనకి ఏ కొదువలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలి? కొదువలన్నీ దేవుని సన్నిధిలో తీర్చబడి ఒక పరిపూర్ణులుగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకొక్కటే కొదువు ఉంది. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటా. మరొక సందర్భంలో కూడా యేసు ప్రభు బెతేనియా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మార్తా, మరియా, లాజరు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. తరచుగా వెళ్ళేవాడు. తరచుగా అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటికానే ఉండేది అన్నట్టు మన భాషలో. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు. యేసుప్రభు అంటే వాళ్ళకు చాలా ప్రేమ. ఇంట్లోకి వచ్చినప్పుడు మార్తమ్మ ఏం చేస్తుందంటే, యేసుప్రభుకి ఏమైనా పిండి వంటలు చేయాలని ఆమె కిచెన్లో ఫుల్ బిజీగా ఉండి విస్తారమైన పనులు పెట్టుకుంది. ఈరోజు యేసుప్రభు నా పనులను చూసైనా, నేను చేసేటి అయినా చూసైనా సంతోషపడాలి. స్తోత్రం, హల్లెలూయా. మంచిది అనుకోవాలి. అన్ని పనులు చేసి పెడతాను యేసుప్రభు. మేము కొన్ని ఇళ్ళలోకి వెళ్తే మేమే అడుక్కోవాలి. ఏంటిది? నీళ్ళు. అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తారా? ఎందుకు? నీళ్ళు తాగకపోతే బతకవా పాస్టర్? అది కాదమ్మా, నా నామమున వచ్చిన వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం ఉంటుంది. మీ ఇంటికి వచ్చి నేను నీళ్లు తాగినా మీకు ఏంటిది? ప్రతిఫలాన్ని దేవుడు కట్టిస్తాడు. ఈమె నీళ్ళు కాదు, ఏకంగా ఏం చేసింది? వంటల ప్రోగ్రామే పెట్టేసింది. ఇద్దరు అక్క చెల్లెలు, మార్తా, మరియా. ఈ మార్త పనుల మీద ఉంటే మరి ఏం చేసిందంటే, యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటాం. ఆయన దగ్గర ఏ మాటలు వస్తాయి? ఏం మాటలు వస్తాయి? మీరందరూ వెళ్ళిపోవాలని ఉన్నారంటే పేతురేమన్నాడు? నిత్య జీవ మాటలు నీలో ఉంటే మేమెక్కడికి పోతాం? యేసు ప్రభులో నుండి ఆయన దగ్గర కూర్చుంటే ఆయనలో నుండి నిత్య జీవానికి సంబంధించిన మాటలన్నీ వస్తాయి కనుక ఆ మాటలన్నీ మరియా తన హృదయంలో నింపుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది. హల్లెలూయా.
మార్తకు కోపం వచ్చింది, ఈ అక్కకు కోపం వచ్చింది. మీరందరూ పని చేస్తా అంటే ఎవరైనా వచ్చి నా దగ్గర కూర్చున్నారు అనుకో, యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ఏమనిపించదు, కానీ అది మామే చెప్పినప్పుడు తెలిసిపోద్ది మీకు. మీరందరూ కష్టపడి పనులు చేస్తూ విశ్రాంతి లేకుండా ఎవరైనా వచ్చి నా దగ్గర కూర్చొని నువ్వేమన్నా చెప్పు పాస్టర్ అని కూర్చున్నారు అనుకో, మీకు అనిపిస్తుంది. నీ మాట నువ్వు అని ఒక 2-3 మాటలు వేసి లాస్ట్కి ఏమంటారంటే, సాలుగా అంది కూర్చున్న కాడికి ఇలే పని ఉన్నది. ఈమె కూడా బాగా కోపం వచ్చింది. ప్రభువా, అనేక పనులు పెట్టుకున్నా, ఎవరి కొరకు ఇవన్నీ? నేను తింటానా? నీ కొరకు కాదా? నీ మీద ప్రేమ ఉంది కనుకనేగా చేసి పెడతారు. ఇప్పుడు నా మీద ప్రేమ లేదనుకో, అయినా పర్వాలేదు, బిర్యానీ ఇస్తారా? పోనీ నీళ్ళు ఇచ్చైనా ఉడగొట్టుకుంటారు, చాయ్ మళ్ళీ ఎందుకు? మేమేమనుకుంటామంటే, భగవాన్ ఇంట క్రొవిన మాంసం కంటే ప్రేమగల చోట కూర ముక్క ఏది కూరాకులు నయమంట. ఆమె మీద ఫైటింగ్. ప్రభా, నీకు చింత లేదా? అది మొద్దు లేక నీ దగ్గరనే కూర్చున్నది. నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడుతున్నా, దాన్ని కూడా ఏం చేయి. ఎవరిని? మరియా పంపి, మేమిద్దరం పని చేస్తాం. నేను చేయడం ఏంది, అది కూర్చుండేది. తాడో పెడో తెలుసుకోవాలి. అదేంటో మరి, అక్క జిల్లలు ఇద్దరుంటే ఆ టైపే వేరు. ఒకరు చేసేది ఒకరికి నచ్చేది, ఒకరు చేసేది ఇంకొకరికి నచ్చేది. వారిద్దరి మధ్యలో ఏమైంది? అక్క జిల్లలు ఉన్నోళ్ళు ఎవరైనా మేము ఎన్నడూ కొట్టుకోలేదు అన్నోళ్ళు చేయలేవట్టండి. నువ్వు అక్క జిల్లలు ఉన్నారా? గట్టవ లేవా, అందుకే లేవాడుతావు. అక్క జిల్లల మాటలు ఒక్కళ్ళ మాట ఒకళ్ళు వినరు, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువ. నా మాటే గెలవాలి అక్క, నా మాటే గెలవాలని చెల్లె. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరికే యుద్ధాలంటే 3-4 ఉంటే సందడే సందడి. అందరూ హాస్టల్న పిల్లలు అందరూ ఒకేసారి రవి వాళ్ళ ఇంటికి వచ్చిళ్ళు అనుకో, బెత్లెహేములో సందడి. ఇప్పుడేమో ఎవరు రాకపోయా, పిల్లలు లేకపోయానా బాధ. ఇక అప్పుడేమో బెత్లెహేములో సందడిగా, సందడే సందడే సందడి. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరికి పోరాటం. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మార్తా, ఎందుకు తొందరపడుతున్నావు? అనేక పనులు పెట్టుకొని ఎందుకు తొందరపడుతున్నావు? నీ తొందర ఆపు, ఉత్తమమైనది ఒక్కటే, అది మరియా ఆ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఏంటి ఉత్తమమైనదంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినడం. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఈమెకి ఎన్ని దక్కు ఉన్నాయి? ఉత్తమమైనది ఎన్ని? ఒక్కటే. ఆ ఒక్కటి నువ్వు పోగొట్టుకోవద్దు. ఆ ఒక్కటి ఏం చేద్దు నువ్వు? నీకు అన్ని మంచి అనుభవాలే ఉన్నాయి. మనందరు దేవుని బిడ్డలే ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది స్తోత్ర ప్రార్థనలో పాల్పొందుతున్నారు. కొంతమంది స్తోత్ర ప్రార్థన లేదు, వాని ప్రార్థన లేదు, అని ముఖం లేదు. కొంతమంది స్తోత్ర ప్రార్థనలో కూడా ముఖం చూపెడతలేరు. నేను చూస్తేనేమో, నీకెందుకు చూపెట్టాలి పాట? నువ్వు పడుకుంటున్నావు తెలుతలే, ప్రార్థన చేస్తున్నావు తెలుతుంది, నేనేమనుకోవాలి? చిన్నపాటి స్టాండ్లు కొనుక్కోండి. ఏది మన స్టాండ్? ఏది? పార్సమ్మ చూపెడితే పైకి పెడితే అందరు చూడండి.
పైకి పెట్టు. అది స్టాండు. దాని మీద ఇట్లా పెట్టుకుంటే నీ ముఖం కనపడుద్ది. లేకపోతే నువ్వు పడుకుంటున్నావో తెలియదు, సూత్రం చెప్తావో తెలియదు. మేమే ముగ్గురం, మాతో పాటు ఇంకో 5గురేమో యాడ్ అవుతున్నారు. మొత్తం ఎంతమంది? 8, 9, 10. ఒకేసారి మా ప్రవీణ్ మేలుకొచ్చిండు అనుకో, 11 మందిలో వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటిది? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నీకేడ కూర్చోవాలని ఇష్టం ఉంటుంది? ఇంటి పక్క వాళ్ళ దగ్గర కూర్చోవాలని ఇష్టం ఉంటుంది, సీరియల్ ఎక్కడ కూర్చోవాలని ఇష్టం ఉంటుంది, పంచాయతీలు ఎక్కడైతే అక్కడ ఉండాలని ఉంటుంది. ఏది ఉత్తమమైంది? కొంతమంది లేస్తే పనో పని మూరడంత ఆకులున్న పందిరే. ఎంత పని? మూరడంత పనున్నా పందిరే. ఇద్దరున్నా పని అయిపోదు, ఒక్కళ్ళున్నా అయిపోదు. విస్తారమైన పనులొద్దు. ఆదివారం ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చో. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా. ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోవడమే ఉత్తమమైనది. అది ఒకవేళ 11 మాసాలు లేకపోతే ఈ 12వ మాసం నువ్వు పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుని యొక్క పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆయన మాటలు వింటుంటే కొన్ని రోజులు వినేదాట అందరూ ఆయన దయగలిగిన మాటలు. ఇప్పుడు అర్ధగంట ఎక్కువైంది అనుకో మనకు. అన్ని ఇరుపులు వస్తా అంటే వేరే దగ్గర ఎక్కడ కూర్చున్నా ఏ ఇబ్బంది రాదు. మరి ఇక్కడ ఏముందో ఏమో నాకు కూడా అర్థం కాదు. విస్తారమైన పనులా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నది ఏమన్నా? కూర్చోవడం మన కూర్చోవడం రాత్రినంగా మన పాదాలు లేడిక పాదాలు పరిగెత్తుతూనే ఉంటాయి. నీవు నీ పనుల మీద ఎంత దృష్టి ఉంది, ఆయన పాదాల దగ్గర ఎంత ఉంది సమయం లెక్కగట్టు. ఇది తప్పుతుందా? కరెక్టు. 3 times 4 4 8. మీకంటే స్నాక్స్ ఉన్నాయిలే, మీదంతా రొట్టెలుగా నీళ్ళు. మీరు చెప్పండి, 3 2 1? ఇది 3వ రోజు, నేను ఇంకా తినలే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మధ్యాహ్నం తింటా. మొన్న 2 రోజులు ఫుల్ ఫాస్టింగే, నైట్ ఏం లేదు. మీరెన్ని పూటలు తింటారు? దాని టైం కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. మీరు ఇంట్లో చేసుకునే పనులు ఏమైనా ఆపుతారా? ఆపరు. ఏమైనా ప్రయాణం అంటే ఆపుతారా? ఏదైనా ఫంక్షన్ పోవాలంటే ఆగుతారా? పెళ్ళికా ఇంకా చెప్తావా పాస్టర్? ఆ పెళ్ళి కొడుకు తయారు కాకముందుకు మేమే పోయి తయారు చేస్తాం. మీరు వెళ్ళాలి, నేను కాదంటలేను. నేను కూడా పెళ్ళికి వెళ్తా. వాటన్నిటికీ నువ్వు ఇచ్చినంత సమయం ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి ఇస్తున్నావా అని అడుగుతున్నా. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నిత్య జీవ మాటలు ఆయనలో నుండి వస్తాయి కనుక అవి మనలో నిత్య జీవాన్ని కలగజేస్తాయి కనుక. నువ్వు వింటున్నావా? కూర్చుంటున్నావా? ఎవరి దగ్గర కూర్చోవాలి? చెప్పండి.
ఎవరిది పాదాల దగ్గర? నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో అయినా కొద్ది రోజులైనా ఆయన పాదాల దగ్గర కూర్చుంటావా, కూర్చోవా? అది నీకు తక్కువ ఉన్నది. ఎప్పుడైనా పని లేదనుకో, ఒకరోజు ఉపవాసమా నుండి ప్రార్థన చేస్తానని మనసు వస్తుందా? వస్తుంది ఎవరికైనా? రాదు. ఎందుకు వస్తుంది? ఉపవాసం ఉంటే ఆకలి కోర్చుకుంటాను నేను? కోర్చుకో. మరియా ఉత్తమమైంది ఒక్కటే, దాన్ని ఎన్నుకుంది, అది పోగొట్టుకున్నాం మనం. ఈరోజు దేవుని సన్నిధిలో సేవకుడిగా ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి దయ్యము ఆయన పాదాల దగ్గర కూర్చొని సైతాన్ గాడు ఏం చేస్తాడు? రాత్రి చెప్పినట్టు అటు ఇటు వాడికి దయ్యం పట్టింది. ఎవడు? సేనా దయ్యం. కొన్ని వందల దయ్యాలు పట్టినాయి. ఆడు ఖాళీగా ఉండడు. శరీరానికి రాళ్ళతో కొట్టుకుంటాడు, నెత్తి కొట్టుకుంటాడు, వస్త్రాలు ఉండవు. రాత్రి అంతా ఏం చేస్తాడు? కేకలు పెడతాడు, ఆడు సమాధులలో ఉంటాడు. ఈరోజు కొంతమంది ఇంట్లో కేకలే, తమ్మును తాము బాధపరుచుకుంటారంటే గొడవలు, సమస్యలు, అల్లర్లు. వీటి వల్ల వారు చచ్చిన సమాధి అంటే చచ్చిన అనుభవాల్లోనే ఉంటారు. అప్పుడు యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, యేసు ప్రభువా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మమ్మల్ని నశింపజేస్తావా? నువ్వు మమ్మల్ని చంపొద్దు. నీ పేరేం పేరు? సేన. మేము అనేక మందిని. అతను వదిలిపెట్టాలన్నప్పుడు అతడు స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడట. దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేయరు? ఏంటి సీరియస్ అవుతుంది? ఈరోజు ఏదైనా గొడవ రోజా? దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేయరు? ఇప్పుడు దయ్యాలన్నీ పోతే ఏమైంది? కూర్చొని ఉన్నాడు, ఊరందరూ చూసిళ్ళు. అమ్మో, ఈ దయ్యాలు పట్టినోడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. దయ్యాలు ఉన్నోళ్ళు ఎవరు కూడా దేవుని సన్నిధిలో గడపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాని డ్యూటీ వీళ్ళకి ఇచ్చాడు. సైతాన్ గారు డ్యూటీ కొంతమందికి ఇస్తాడు. నీ కాళ్ళు ఒక దగ్గర కూడా ఉండకూడదు, తిరుగుతూనే ఉండు. ఈరోజు అలా కాదు, సాధ్యమైనంత మట్టుకు ఎంత సమయం దొరికినా, ఏ టైం దొరికినా, ఏ నిమిషమైనా, ఏ గంట అయినా ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి మన జీవితాలు అంకితం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండేటట్టుగా మనం తీర్మానం చేయాలి. ఈ ఆలోచనలు రావు. వాళ్ళు చచ్చిపోయిళ్ళు, వాళ్ళకేం పెట్టాలి? వీళ్ళు పుట్టిళ్ళు, వీళ్ళకేం పెట్టాలి? వాళ్ళది పెళ్ళి, వాళ్ళకేం చేయాలి? ఇలా సావు చెయ్యి, ఇవన్నీ చేయి, దానికి దీనికి ఏం సంబంధం? ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట విని ఆయన పాదాల దగ్గర కూర్చోమంటే లేని అన్ని మార్తలాగా విస్తారమైన పనుల్లో సంఘం ఉన్న కారణాన్ని బట్టి ఉత్తమమైన దాన్ని సంఘం ఈరోజు పోగొట్టుకుంటుంది. కూర్చోవడం అలవాటు చేసుకోవాలి, మోకరించడం అలవాటు చేసుకోవాలి, ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయడం రాకపోతే
మమ్మల్ని అడగాలి, మేము చెప్తాం. మాతో ఏకీభవించి ప్రార్థన చేయమని ప్రార్థన చేపిస్తాం. కనీసం సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన చేసినో లేదో కానీ ఈ డిసెంబర్ ప్రార్థనలలో ప్రార్థన చేస్తావని మేము ప్రార్థనలు పెట్టాం. నేను పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. చాలామందికి రాదు. సెల్లులో నెట్ ఉంటే అది అయిపోవాలి. యువర్ డాటా 100% అంటే అప్పుడు నిమ్మలమవుతుంది మన బాధ. అది 50 అన్నా కూడా మనం దాన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు 100 పంట పొందే తీరాలి. ఎక్కడ ఫోన్లో. మరి ఆత్మీయ జీవితం మళ్ళీ ఆత్మీయ జీవితాలు మాకు కొంతమందికి బోరు కొడుతున్నాయి. అందుకే చెప్తున్నాను, ఎక్కడ కూర్చోవడం. యెహోవా సన్నిధిలో నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడట. ఎవరు? అంత మెల్ల చెప్తున్నావు, మీ అమ్మని తిడుతుందా? కయ్యేనా నేను యెహోవా సన్నిధి, అతడు యెహోవా సన్నిధిలో ఉండకుండా వెళ్ళిండట. దేశ దిమ్మరిగా తిరుగుతాడట. దేశ దిమ్మర అంటే ఇంకా అప్పుడు కొంతమంది గాడులు కట్టుకొని బయటకు ఉండదు చూసినవా? దేశ దిమ్మరి అంటే ఒక చోట ఉండేవాడు కాడు. వాడికి ఏం కావాలి? తిరుగుడు రోగం. ఈ రోగాలు పోవాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ నువ్వు ఎక్కువ తిరుగుతావుగా. కొంతమందికి వెరైటీ ఆలోచనలు వస్తాయి. మాకంటే ఎక్కువ తిరిగేది నువ్వే ఇంటికాడు ఉండవు అంటారు. నేను తిరిగేది ఎందుకు? నా పనా దేవుని పనా? నాకేం పని ఉన్నది? ఏం పని లేదు. మంచిగా ఆహారం సిద్ధం చేస్తే తినాలా, ఎటైనా సేవ ఉంటే వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్పండి. మరి ఆయన తిరగడం తిరిగి గిరగిర తిరిగి కొంతమంది విసురాయిని ఏం చేస్తారు? తిప్పుతూనే ఉంటారు. అది ఆగుతుందా? తిప్పుతూనే ఉంటారు. అంటే కొంతమంది బయటికి వెళ్తే ఇతరుల గురించి చెప్పుకుంటూనే ఉంటారు. పలాని వాళ్ళు ఇది. అవును, లేడీస్ ఒక దగ్గర కూర్చుంటే డాట్ ఎందుకు కొడవది మాట్లాడుకోవడానికి? సిగ్నల్ కూడా కట్టు కాదు. ఎందుకు? ఫోన్లో కాదు, బయట. ఒక్కొక్కసారి నేను వింటాంట, అమ్మో యేసయ్య వీళ్ళకి ఎంతో ఓపిక తండ్రి, ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత ఓపికో. వీళ్ళ నోరులు ఎంత పెద్ద ఆయుధాలో తండ్రి అనుకుంటా ఒక్కొక్కసారి. మామూలుగా మరి అదన్నీ ముచ్చట్లన్నీ ఆయన పాదాల దగ్గర కూర్చొని పెడితే, అందుకే భక్తుడు అన్నాడు, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ
హల్లెలూయా. మనం దేవుని పాదాల దగ్గర కూర్చోం. మన పిల్లలు ఎక్కడ కూర్చోరు చెప్పండి? ఆవాట చేనులో మేస్తే లేక దూడ గట్టు మీద మేస్తుందా? మరి ఎక్కడ మేస్తుంది? తల్లితోనే మేస్తుంది, అవునా కాదా? మనం ఆయన పాదాల దగ్గర కూర్చోం. రే ప్రార్థన చేయరా, ప్రార్థన చేయి వాళ్ళు ఇక నువ్వు చేస్తాను వచ్చి మేము చేస్తాం. ఎవరికి రివర్స్ వచ్చింది? ఏయ్ ప్రార్థన చేయి, స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకంటే నువ్వు కూడా 5 నిమిషాలు స్తోత్రం 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 స్తోత్రం. కొంతమంది స్టైల్గా ప్రార్థనలో కూర్చొని యేసయ్యా అనగానే పాడు, కానీ ఇప్పుడే నిద్ర ఇప్పుడు ప్రార్థన ఇలా వీడియో వస్తుంది అనుకో, ఆయన దగ్గర కూర్చుంటే ఈ స్తోత్ర ప్రార్థన 5 ఎప్పుడైతుంది? 4:10 అయింది, ఓకే స్తోత్రాలు చెప్తాను నాకు తెలుసు. 4:20 అయింది, పాట స్టార్ట్ చేస్తాడు. 4:30 అయింది, పాస్టర్ల కోసం ప్రార్థన చేస్తాడు. 4:50 నుంచి 4:60 అయింది, విశ్వాసుల కుటుంబాలు అనగానే ఎక్కలేనంత ధైర్యం వచ్చి ఈరోజు సాధించినవరా ఏంటిది చెప్పండి? 4 ముందు లేచేటప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడే 4 కావాలా అని నేను ఇప్పుడే టైం కాలేదు అనుకున్నా. అది ఇప్పుడే అయింది. చచ్చుకుంటే ఏం చేయాలా? లేవాలి. ఆ సెల్ ఎక్కడున్నదో అది అప్పుడే మోతూనే ఉంటుంది. దానికి ఏం పోయిందో లేచి ఆన్ చేసుకొని స్తోత్రం హల్లెలూయా. కూర్చోడు మంచిగా ఉన్నదా లేకపోతే బోరు కొడుతుందా? ఇక్కడ ఏం చెప్పాం? అవునని చెప్పాం. అవునంటే ఏమంటావో, కాదంటే ఏమంటావో. ఎందుకు వచ్చిన గొడవ నాయన? ఇంటోళ్ళతో నాన్న గెలిచొస్తున్నాం, కానీ ఈ పాస్టర్తో గెలవడం కష్టం అనుకుంటా లేదు. స్తోత్రం హల్లెలూయా. టైం ఉన్నప్పుడే కూర్చోవాలి. నువ్వు కూర్చో. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మ్యారేజ్ కానప్పుడు, మా చెల్లి రక్షించబడి బాప్టిజం తీసుకునేది. ఇంక నేను మారలే. నీకు ఈ వయసులో నీకు దేవుడు కావాలన్నా గుడికి పోతావా నువ్వు? అప్పుడెప్పుడో ఏదో కోర్సు నేను నింపితే బైబిల్ వచ్చింది, కొత్త బైబిల్ 6th 7th వచ్చింది నాకు. బైబిల్ కోర్స్ అనేది రాసేది, బైబిల్ కరెస్పాండెంట్ కోర్స్ అని. మా చెల్లెకు బైబిల్ ఎన్నడూ ఇవ్వలే. నాది అది, నేను ఇయ్యను, నువ్వు గుడికి పోవద్దు, నీకేం పని, కొట్టి చర్చికి పోద్దా. తర్వాత ఆమె పెళ్ళైన తర్వాత దేవుడు నన్ను మార్చుకున్నాడు, నేను మారిన. మా అన్న మారిండు, తర్వాత మా అమ్మ నాన్న, మా చెల్లె, మా చిన్న చెల్లె. మా ఇంట్లో ఎలా ఉండేదంటే, నేను ఫస్ట్ సాయంత్రం ప్రార్థనలో కూర్చున్నాను. నేను బయటకు వచ్చినో లేదో మా అన్న కూర్చున్నాను. మా అన్న అయిపోయిన తర్వాత మా చెల్లి వచ్చేది. ఇలాగున పాటలు మా ఇంట్లో ఇప్పటికి కూడా లేవగానే దేవుని పాటలు వినపడతాయి. అది ఎవరు అనన్నా అనుకున్నా, అది మా ఇంట్లో మాత్రం ఇప్పటికి లేవగానే దేవుని పాటలు పెట్టుకున్నాను. ఎన్ని గొడవలే కానీ, ఎన్ని సమస్యలే, పాటలు మాత్రం ఆగే. స్తోత్రం హల్లెలూయా. ఒకరు అలవాటు చేసుకుంటే ఇంకోళ్ళకి ఏమైంది? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారంటే మీ పిల్లలు మాట్లాడతారా? అక్కడ ఉండను కూడా ఉండవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఇప్పుడు మీ ఆయన వచ్చి కూడా నువ్వు ప్రార్థన ఎట్ట చేస్తావు రాయి అంటాడా? ఏమో ప్రార్థన చేసుకొని బయట కూర్చొని వస్తా అని వాళ్ళు. దాన్ని బట్టి మన కుటుంబస్తులు చూసి ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ఏం చేస్తారంటే ఇష్టపడతారు.
స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చున్న జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆయన పాదాల దగ్గర కూర్చొని జీవితాలు కయ్యను వాళ్ళ దేశ దిమ్మరులుగా తిరుగుతారు. జీవితాలు శాపగ్రస్తంగా మార్చుకుంటారు. ఎందుకు పనికి రాకుండా వెళ్తారు. అందుకని ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవడం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. ఒక దైవజనుడు సాక్ష్యం విన్నా. భయంకరమైన హత్యలు చేస్తాడు, చంపుతాడు. ఆయన చంపితే ఆ చంపుడుకు ఆ సచినోని కూడా చచ్చిపోయినా తెలియదండి, కత్తితో పొడితే. భయంకరమైన సాక్ష్యం ఆయన. వాళ్ళు ఏ రాదు మాకెందుకు అనుకుంటారు, కానీ సాక్ష్యం విన్నాం మేము వరంగల్. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు చావద్దని ప్రార్థన చేసి దేవుడు ముందే చూపెట్టాడు. ఇగో నీ కొడుకులను పోలీసులు చంపబోతున్నారు, నీ కొడుకులను రౌడీలు చంపబోతున్నారు, నీ కొడుకుల్ని సొంతవారు చంపాలనుకుంటున్నారు, మూటా చంపాలనుకుంటున్నారు. దేవుడు అప్పుడే చూపెడితే ఇల్లు అంతా పండి పొర్లుతూ ప్రార్థన చేసేదట. ఆయన ఎప్పుడు చావకుండా దేవుడు తప్పించి లాస్ట్కు సిఆర్పి బలగాలు కూడా కాల్చి చంపుదామనే టైంలో కూడా దేవుడు తప్పిస్తాడు. అలాంటి మారి దేవుని సేవ చేస్తున్నాడు. ఒక తల్లి ప్రార్థన. హల్లెలూయా. మన తల్లులో మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల జీవితాలు బాగుండాలి. మంచిదే, నేను కోరుకున్నది కూడా అదే. దానికి నువ్వు ఆయన సన్నిధులు, ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోకపోతే వాళ్ళ జీవితాలు దీవించబడవు కానీ శపించబడతాయి. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఒక తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో అంతకంటే ఎక్కువ ప్రసవ వేదన వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థనలను ప్రసవ వేదన పడాలి. ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ పిల్లలు అంత ఉన్నతమైన స్థితిలోకి మీరు రాగలుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మ కోసం ఒక మాట చెప్పగలుగుతా. ఎవరు నా కోసం చేసినా చేయకుండా మా అమ్మ చేస్తే ఆమె కోసం ఆయన చేసుకుంటో లేదో కానీ, ప్రభా నీ కుమారుడిని సేవ చేస్తున్నాడు, ఎక్కడుంటాడో ఎక్కడ పోతాడో రాత్రి పగలు వాడికి ఏం కాకుండా మాత్రం కాపాడు. అది మాత్రం ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా నా కోసం చేస్తాడు. ఆ నమ్మకం నాకున్నది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి చేస్తాడు. ఒక తల్లిగా యవనస్తులైనా ఇప్పుడే ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన దగ్గర కూర్చోగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. మార్తలాగా ఉరుకో, పరుగులు పెట్టక, విస్తారమైన పనులు పెట్టుకో. విస్తారమైన పని వల్ల మనిషి అలసిపోతాడు, విసుకొస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఆ పనులు కాదు కానీ ఆయన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని పోగొట్టుకోదు. ఏదో చిన్న పని కోసం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. డబ్బులేందండి, డబ్బులే విలువైంది. డబ్బుల కొరత మాకు కూడా తెలుసు. డబ్బుల కొరత మాకు కూడా తెలుసు. డబ్బుల గురించిన ఇబ్బందులు మాకు కూడా తెలుసు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కూడా. ఎన్ని ఇబ్బందులైనా ఆయన పాద సన్నిధి లేకపోతే మనం ఏమీ చేయలేం. కుటుంబ యజమాని కూడా మొట్టమొదటిసారిగా మోకరించాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అప్పుడు దేవుని నుండి వచ్చే సమస్త ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కూర్చుండుట, నిలేచి ఉండుట, లేచి ఉండుట, బాగుగా ఎక్కి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు.
ఉదయకాలం స్తోత్ర ప్రార్థన, సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన అలవాటు చేసుకో. 24 గంటలలో ఎన్ని గంటలు కూర్చుంటున్నావు దేవుని దగ్గర? 2 పొద్దున, మరి 2 పూటలు తినాలి గాను. అమ్మో పాస్టర్, అందుకే మన జీవితాలు వెనుకబడుతున్నాయి. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటి తక్కువ. నీ పనుల గురించి ఆయన పట్టించుకోడు. నువ్వు పనులన్నీ చేసేది ఎవరి కొరకు? వేసే కొరక? నీ కొరకేగా, నీ కుటుంబం కోసం కదా. కానీ నువ్వు చేసినవన్నీ ఆశీర్వదించబడాలి అంటే ఆ పాదాల దగ్గర కూర్చుంటే. ఇప్పుడు పంట పండించుకున్నావు, ఆయన సన్నిధికి వచ్చి, ప్రభా ఈ పంట నువ్వు ఇచ్చింది నాయన, నీకు స్తోత్రం నాయన అనాలి. మనం ఏదైనా మనం తినే ఆహారం కానీ, కట్టుకునే వస్త్రం కానీ, ఉండే ఇల్లు కానీ, దేవుడిచ్చే ఏదైనా ఆయన ఇచ్చిందేగా. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళక్కడ కూర్చో. ముసలమ్మ ముచ్చట్ల అక్కడ కూర్చోవద్దు. ఊర్లో ఏం జరుగుతున్నాయి, ఏం చేసుకుంటావు? నువ్వు సర్పంచ్గా? ఊర్లో ఏం జరుగుతున్నాయో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నావు. సర్పంచ్గా, పెద్ద మనిషిగా? సర్పంచ్కి అవసరంగా? కొన్ని వార్డు మెంబర్గా? మీరు వార్డు మెంబర్లు గారా, సర్పంచులు గారా? మీకెందుకు మరి? నువ్వు మోకాల అనుభవం చూసి నీ ఇంటి వాళ్ళు కూడా అలాగ నా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించగలగాలి. నిన్ను చూసి నీ పక్కోళ్ళు కూడా వచ్చి మా కోసం ప్రార్థన చేయని చెప్పగలగాలి. అలా ఎప్పుడైతే చెప్పగలుగుతారో నిజంగా దేవుడు ఉత్తమమైనది మనం ఎన్నుకున్నామని సంతోషపడతారు. మీరేదో గొప్ప కార్యాలు చేయాల్సిన పని లేదు. ఆయన పాదాల దగ్గర మరి అలా కూర్చో, మార్తలాగా ఉండకండి. మరి అంత చూస్తే ఎవరికి 10 ఎకరాలు లేవు. 10 ఎకరాలు ఉంటే చాలా తలనొప్పి. అది పొలం చేసేటప్పుడు 10 ఎకరాలు చేయాలని ఇబ్బంది, కోసేటప్పుడు ఇబ్బంది, ఒడ్లు బస్తాలలో నింపాలన్నా ఇబ్బందా కాదా? మరి ఎన్నో పెద్ద పనులున్నట్టు అసలైన ప్రార్థనే మానేస్తాం. రోడ్ల మీద కనపడొద్దు విశ్వాసులు ఎక్కువ మాట్లాడుకోవడానికి. ఆ టైం దేవుని సన్నిధిలో పెడితే ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడా, చేయడా? ఏదో ఒకటి చెప్పండి. పనులు 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 పనులు, పరుగే పరుగు. కయ్యనికి అదే పని, ఇంకేం పని లేదు. తిరుగుతూనే ఉంటాడు దేశ దిమ్మర్లకి. ఎక్కడికి రాడు? దేవుని సన్నిధికి రాని వాళ్ళందరూ దేశ దిమ్మర్లే. మీరేమనుకున్నా నాకేం బాధలేదు. ఇంత ఆనందం, ఇంత సంతోషం దేవుని స్తుతిస్తే, ఆయన మాటలు వింటుంటే ఇది కాదని ఇంకేదో సంపాదించినట్టుగా ఫీల్ కావడం ఎందుకు? కలెక్టర్లు అసంటోళ్ళు ఈరోజు దేవుని మందిరంలో కూర్చునే వాళ్ళు ఉన్నారు, ఆయన మాటలు వినేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. ఒక మందిరంలో కలెక్టర్ కాట చెప్పులు లైన్గా పెట్టే డ్యూటీ వేసినాడు. ఎవరికి చేస్తాడా అంటున్నా. ఆయన అంటాడు, నేను జిల్లా కలెక్టర్ని అయ్యా, కానీ దేవుని సన్నిధిలో నేను పరిచారకుని. ఇక్కడ నేను కలెక్టర్ కాదు, మన వార్డు మెంబర్ కూడా కాలే. ఇంకా నేను అనుకున్నా ఈసారైనా ఒకళ్ళు అవుతారు. స్తోత్రం చెప్పండి. నమ్మకం లేదా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అలాగన కూర్చోవడం నేర్చుకున్నప్పుడు దేవుడు క్రమక్రమంగా మనల్ని హెచ్చిస్తాడు. ఆ ఒక్కటి తక్కువ ఉండకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి ఒకసారి.
నీవు ఆ. సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియో నేను ఎరుగుదును. ఆ. అయినను ఆ. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎన్ని తప్పులు మోపుతున్నాడు? ఒక్కటి. స్తోత్రం, హల్లెలూయా. 10 వెండి నాణాలలో ఎన్ని పోగొట్టుకున్నది? ఒక్కటి. ఇప్పుడు నీ ఆత్మదీపాన్ని వెలిగించి ఏ అనుభవాన్ని పోగొట్టుకున్నావో వెతుక్కోవాలి. ఇప్పుడు అందులో ఒకటి, నిత్య జీవానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని తొలగించుకోవాలి. రెండోది, ఉత్తమమైంది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ఎన్నుకోవాలి. మూడవదిగా, మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేశావు? వదిలిపెట్టావు. నువ్వు సహనం కలిగి నా నామం భరించి నువ్వు అలసిపోలే, కానీ నీ మీద తప్పు ఒకటి మాత్రం నేను మోపుతాను. ఏంటి తప్పు? తప్పేంటిది? మొదట దేవుని మీద నీకుండిన ప్రేమ నువ్వేం చేస్తున్నావు? వదిలిపెడుతున్నావు. దేవుని ప్రేమను ఒక వ్యక్తి వదిలిపెడితే లోకమంత వచ్చి హృదయంలో ఉంటాయి. మీకు అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే అన్ని జరుగుతాయి. మరి దేవుని ప్రేమించని వారికి సమస్తం కీడు కొరకే జరుగుతాయి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆయన ప్రేమించకపోతే ఆస్తికర్తలు కాదు, మన జీవితాలు ఏముండవు. దేవుని మీద ఉన్న ప్రేమ దినదినము తగ్గకూడదు, పెరగాలి. ఈ రోజులలో దేవుని మీద పెరగడం కంటే మనుషుల మీద ప్రేమలు ఎక్కువ పెరుగుతున్నాయి. మనుషుల మీద పెరుగుతున్నాయి, బంధువుల మీద పెరుగుతున్నాయి, రక్త సంబంధుల మీద పెరుగుతున్నాయి, అన్నదమ్ముల మీద పెరుగుతున్నాయి. మంచిదే, పెరగాలి. కానీ అందరికంటే ఎక్కువగా మన ప్రేమ దేవుని మీద ఏం కావాలంటే ఎక్కువ కావాలి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఇంకా యవ్వనస్తుల గురించి చెప్పలే. ఏంటి వాట్సాప్లో 4 అట, వాళ్ళ మీద ఏముంటుంది? ప్రేమ. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు 4. ఇక స్నాప్చాట్లు ఎన్నో తెలియదు, ఎన్ని ఉంటాయి నాన్న. నేను ఓపెన్ చేసి చూసుకుంటే దాన్ని ఏం చేయాలో అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద ప్రేమ పెరిగితే వాళ్ళతో గడుపుతారు. అవునా కాదా? అవునా కాదా? నీకు సీరియల్ మీద ప్రేమ ఉందనుకో, దేంతో ఉంటావు? చెప్పండి. ఏందంత సీరియస్ ఉన్నారు ఇవాళంతా? చలి బాగా పెడుతుందా? ఇప్పుడు ఇట్లా చెప్తే మీకు అర్థం కాదులే, ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు భాష మీద నాకు ఎక్కువ ప్రేమ ఉందనుకో, ఎవరితో మాట్లాడతా? అక్షయ్తో మాట్లాడుతాను. అక్షయ్ మాట్లాడుతానన్నా కూడా నేను ఇటే వెళ్తాను. దాన్ని మా మహోన్నత క్లియర్గా చెప్తాడు. మీరు నవ్వి నవ్వి చచ్చిపోతారు. మీకు అంత నవ్వే అంత ధైర్యం ఉన్నదంటే ఒక మాట చెప్తాను. డీమార్ట్కి వేరు ముగ్గురం. ఇప్పుడు తొందర రావాలంటే ఏం చేయాలి? సరుకులు ఇద్దరు కలిసి తీసుకోవాలా, ఒకళ్ళు తీసుకోవాలా? ఇద్దరు కలిసి సరుకులు తీసుకుంటే నీకు మమ్మే కావాలా? మమ్మీతోనే ఉంటావా? మమ్మీతోనే వెళ్తావా? పో, ఇక పో, నువ్వు పో, మమ్మీతోనే పో అని ఆయన ముఖాంత మార్చుడు పోతాడు. ఆయనను మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. నీకు మమ్మీ ఎక్కువైందా? అప్పటికప్పుడే అనేస్తాడు. నేను చెప్పేది కూడా అదే. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళతోనే ఉంటాం. ఇప్పుడు యవ్వనస్తులు కూడా ఇదే ప్రేమలో పడిపోయి లాస్ట్కి ఏమైంది?
లాస్ట్కి ఏమైతే మీకు తెలుసు. మీరేం అంత తెలియదక్కర్లేదు. మీరు కూడా ఆల్ఫా ఒమేగా లాగా ఆది మీకు తెలుసు, అంతాలు మీకు తెలుసు. ఈ ప్రేమలు అన్నీ స్వార్థాలే. ఎవరిదో ఒకటి స్వార్థం, ఎవరిదో ఒకటి త్యాగం. స్వార్థం ఉన్నాడు స్వార్థం ఉన్నంతసేపు ప్రేమిస్తాడు, స్వార్థం ఉన్నామే స్వార్థం ఉన్నంతసేపు ప్రేమిస్తాడు. తర్వాత ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే ఎవరెవరో ఎదురవుతారు. ప్రాణానికి నా ప్రాణం పెడతా బాయ్. అయితే నీ కష్టం వచ్చినప్పుడు 1000 రూపాయలు అడుగు. నో, అలాంటి పదాలు నాకు నచ్చవు. మరి ఇంకెందుకు ప్రేమ అంటే బైబిల్ బేస్ చేసుకుని చెప్తున్నా. ఎందుకో బాగా రిఫరెన్సులు తీసిగా లోతులైన వాక్యాలు ఎందుకు చెప్పాలని, అర్థమయ్యేటట్టుగానే చెప్పాలని ఈరోజు ఎందుకు అట్లా ఆలోచన వచ్చి. ఎందుకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు. స్తోత్రం, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, దుర్దశ వస్తే అటువాడు స్నేహితుడిగా మారతాడని బైబిల్ దాని మాటను బట్టి చెప్తున్నా. నిజంగా నేను ప్రేమిస్తే కష్టకాలంలో ఏం చేయాలి? ఉండాలి. ఇప్పుడు భాషమ్మ నీ మీద అంటే మస్తు ప్రేమ, ఆమె జ్వరం వచ్చి పడుకున్నాం. ఏమండి జ్వరం బాగా వచ్చింది, ఏమన్నా చెప్పిస్తారు పోయా అన్నా అనుకో, ఏంటిది ప్రేమ కదా? ప్రేమ కాదా? కాదు. మంచిగున్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు. తిన్నావా, మంచిగున్నావా, ఏం చేస్తున్నావు, నేను కూడా తిన్నా, నువ్వు తిన్నావా, నేను తిన్నా, నువ్వు తిన్నావా, అది తప్పుతుందా? ఎటువంటి సోదరులో కూడా తప్పదు. పిచ్చోడు కూడా తింటాడు. స్తోత్రం, హల్లెలూయా. కష్టం వస్తే ప్రేమలండి, ప్రేమలు. నీ కష్టంలో నాకు తెలిసి ఒక కుక్క కూడా రాదు, కానీ యేసయ్య వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. లోకంలో ప్రేమ అంత అబద్ధమండి మీరు అనుకునేది. దాని అసలు నిజ స్వరూపం తెలుసుకుంటే ఆ పదం అంటేనే మీకు కక్కొస్తుంది. నేను చెప్తున్నాగా, అన్ని ప్రేమలు మంచిది అయితే యేసయ్య కాడికి నువ్వు నేను ఎందుకు వస్తామా? రాలేంగా. యవనస్తుల ప్రేమలైనా అంతే. ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నా అంటే, ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర కూడా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. పెళ్ళైన కొత్తలో ఉన్నంత ఆనందం ఇప్పటిదాకా ఉంటుందా? ప్రేమలు ఉంటాయా? ఏదో ఒకటి చెప్పండి అమ్మ. ఉంటాయా?
ఎందుకుండవు? సరే, ఒకవేళ మనం ప్రేమించాలనుకున్న మన సొంతలేగా, తప్పు కాదుగా. మరి మనం సొంతోళ్ళమే, దేవుని యొక్క నిబంధనలో ఏకమైన భార్యాభర్తలే, వీళ్ళు ఎల్లప్పుడూ దేవుని ప్రేమలో ఉండేవాళ్ళే. అయినా ఒక్కొక్కసారి ఏముండలేకపోతుంది. భయ ఏదో ఒకటి చెప్పండి, దానే ఉత్తరం చూడదా. ఒక్కొక్కసారి ఏం లేకపోతున్నాయి. ఎందుకు అంత మెల్ల చెప్తున్నారు? కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏం లేకపోతున్నాయి? ఇంకొంచెం స్వరం పెంచండి, సౌండ్ పెంచండి, బేస్ కొంచెం పెంచండి, ఏం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలే లేవు పాటలు. ఏం ప్రేమలు అన్ని ఏనాడు నేను కట్టుకున్నాను? ఏం లేదు. మరి ఏనాడు కట్టుకుంటానరా ఆ ముండ కొడుకు? అతను ఏమంటారు? అట్నే అంటారా లేదా? అంటారు. అయినా మీకు ఏం మాటలు రావలేండి, నాకు తెలుసు. అంత బాధ అయినా సరే, ఒకరోజు గొడవ అయినా ఇంకొక రోజు అయినా ప్రేమలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కొన్నిసార్లు ప్రేమలు తగ్గినప్పుడు పెళ్లి కాకుండా యవనస్తుల మధ్యలో ప్రేమలు ఉంటాయా? అందుకు చెప్పింది నేను, పర్మనెంట్ ప్రేమలో భార్యాభర్తలు ఉండాలి. వారికే ఒక్కొక్కసారి మధ్యలో ఎన్నో గొడవలు వస్తుంటాయండి. మరి పెళ్ళి కాని వాళ్ళకు ఉంటాయా? పెళ్ళి కాని వాళ్ళకు ఉంటాయా అంటున్నాయి. యవనస్తుల మధ్యలో ప్రేమలు అంటారు కదా, ఉంటాయా? దీన్ని బట్టి చెప్పండి. అవి ఎంతసేపు తెలుసా? ఎవరి అవసరాలు వాళ్ళు తీరదాకా. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే వస్త్రాలు మార్చినట్టు మారుతారు. ఇప్పుడు ఈయన్ని, తర్వాత రేపు వాడిని, రేపు వాడిని, రేపు వీడిని. ఈ పురుషులు కూడా అంతే. ఇప్పుడు ఈమెను, రేపు ఆమెను, ఆమెను. ఎక్కడ చూసినా నువ్వే ఫస్ట్ మాట్లాడావు. ఎవరితోనే ఇంతవరకు మాట్లాడలేదు, ఎందుకంటే నోట్లైన మాట రాలే, ఇప్పుడే వస్తాను. స్తోత్రం, హల్లెలూయా. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో ఏం చేస్తారంటే కపటం దాచుకుంటాడు. దాచుకొని లాస్ట్కి ఏం చేస్తారంటే గాయం చేసి వెళ్ళిపోతాడు. శరీరానికైన గాయాలు మాంతాయేమో కానీ హృదయానికైన గాయాలు మాత్రం మానడం సాధ్యం కాదు. నేను ఒక సంఘటన చూసా, నాకు కూడా బాధ అనిపించింది. 6 సంవత్సరాలు యవనస్తులు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇష్టానుసారంగా తిరిగారు, అన్నీ చేశారు. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలకు భయపడి వాళ్ళు చూసిన సంబంధం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈయన లైవ్లో జరిగిన విషయాలన్నీ చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎంత బాగుంటాడంటే హైటు, పర్సనాలిటీ చాలా బాగుంటాడు. అసలు అతడు జీవితం మీద విరక్తి చెంది ఆ మోసానికి, ఆ గాయానికి తట్టుకోలేక చనిపోయాడు. ఒక నిండు ప్రాణం ఏమైంది? బలైపోయింది నరకం. ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం. 25 సంవత్సరాల దాకా పెంచాలంటే ఎంత ఇబ్బంది. నాకు తెలియనప్పుడు ఎందుకు చచ్చిపోతారు, ఏ చచ్చినందుకు వీళ్ళు ఎందుకు ఏడతారు, ఇంతగానో ఏడతారా అనుకునేది. ఇప్పుడు వెళ్తాంది ఒక రెండింటిని పెంచాలంటే. వాళ్ళకేమన్నా అయిందనుకో ఎంత బాధ. చూసారా? హృదయ గాయాలకు మనం వెళ్ళకూడదు. దేహమందు గాయమైతే కుదుట పడుతుంది, కానీ గుండె గాయాన్ని దాన్ని ఎవరు గుర్తుపట్టరు, ఎవరు అర్థం చేసుకోరు. అందుకనే దేవుని సేవకుడిగా మీ హృదయాలు గాయాలు చేసుకోకూడదు. హల్లెలూయా. ఆ హృదయాలు గాయాలు కాకూడదు అంటే యేసయ్యను ప్రేమించడం నేర్చుకోవాలి. యేసయ్య
నువ్వు ఎక్కువ ప్రేమించడం నేర్చుకోవాలి. మొదట ఎలాగూ యేసయ్య అంటే ప్రాణం, యేసయ్య అంటే ధ్యానం, యేసయ్య సన్నిధి అంటే కావాలని ఆ యేసయ్య మీద మన ప్రేమ అధికంగా మనం పెంచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ఏ ప్రేమ అయినా మనల్ని బాధ పెట్టినా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? యేసయ్య ప్రేమ దగ్గరికి రావాలి. ఎవరన్నా మాటలు అన్నారనుకో, ఇంట్లో పురుషులో మాట అన్నారనుకో, బంధువులో మాట అన్నారనుకో, తెలిసిన వాళ్ళో మాట అన్నారనుకో, వాళ్ళని బట్టి మనకు బాధ ఎక్కువైతే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంకో బంధువుల దగ్గరికి పోయి చెప్తారా? ఎక్కడ చెప్పినా నాకు తెలిసి అన్ని గాయాలు చేసుకుంటూ వచ్చేటివి, కానీ ఆ గాయాలు కట్టుకుంటూ వచ్చే ప్రేమ యేసయ్య ప్రేమ. ఎప్పుడైనా వీడికి రావాల్సిందే, ఎంతటి వ్యక్తి అయినా. అన్నీ తిరిగి వచ్చే కంటే ఇప్పుడే ఆయన ప్రేమలో వేరుపారి స్థిరపడి ఆ ప్రేమ యొక్క పొడుగు వెడల్పు ఎత్తు ఎంతో తెలుసుకోలాగిన ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళాలి. ఆ లోక ప్రేమ లోతుల్లో గదాలో పోతే అయితే ఉరితాడు, లేకపోతే సూసైడ్, లేకపోతే కొట్టుకోవడం, ఇంకా హత్య. మళ్ళీ నేను చెప్పమనొద్దు, అవి అన్ని హత్యలు అన్నీ సీరియల్ చెప్తుంది. ఎలా జరుగుతాయి అక్రమ సంబంధాలు? దేన్ని బట్టి పుడతాయి అక్రమ సంబంధం? దేన్ని బట్టి వస్తాయి అంటున్నా? ప్రేమే. ప్రేమ ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నదంటే అర్థం ఏంటి? ఇంట్లో నిర్లక్ష్యం చేసి ఇంకోళ్ళని ప్రేమించినట్టేగా. ఈ సమస్త విధములైన పాపానికి ముందుగా పుట్టేదే ప్రేమ. ఫస్ట్ మనుషుల మీద ఏం పుడుతుంది? ప్రేమ. ఆ ప్రేమ కోరికగా రూపం దాల్చి మన శరీరంలో నుండి పాపం జరుగుతుంది. హల్లెలూయా. మీకు తెలియాలని చెప్తా. అదే ప్రేమలు మనం తీసేసుకొని యేసయ్య మీద ప్రేమ ఉంటే ఎందుకు హత్యలు జరుగుతాయి? ఎందుకు అక్రమ సంబంధాలు ఉంటాయి? ఎందుకు జీవితాలు నాశనం అవుతాయి? ఒక కుటుంబంలో ఒకరు చనిపోయారనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? యజమాని ఉన్నాడు, కష్టపడతాడు, కుటుంబం చదువుకుంటాడు, భార్య పిల్లలు ఉన్నారు. అతడు ఎవరైనా ఒకవేళ ఆయన మరలు కొలిపి అక్రమ సంబంధం దారి చేసి ఆయన చంపింది అనుకో, ఈ కుటుంబం ఏంది? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ పుట్టేటి అన్ని ప్రేమలోనే. అందుకనే లోక ప్రేమ, మనుషుల ప్రేమల కంటే యేసయ్య మీద మన ప్రేమ ఎక్కువ కావాలి. స్తోత్రం. హల్లెలూయా.
చెప్పాలి సంతోషంగా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింపు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఒకటి, నిత్య జీవానికి అడ్డుకున్నది ఒకటే అయినా తొలగించుకోవాలి. రెండోది, మనము ఒక్కటి పోగొట్టుకోవద్దు. ఉత్తమమైంది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఒకటి తక్కువగా ఉంది, మొదటి ప్రేమ. దేవుని మీద మొదటి ప్రేమ మనకు రావాలి. యేసయ్యను ప్రేమించాలి. మొన్న కమలాపూర్లో ఈ విషయాన్ని చెప్పింది. దూరపు కొండలు ఎట్టుంటాయి? నున్నగా ఉంటాయి. ఇంకా దూరం నుంచి చూస్తే ఇంకా బాగా కనపడుతుంది. మనుషులు దగ్గర లేనప్పుడు, కొంచెం దూరం ఉన్నప్పుడు, వాళ్ళ గురించి తెలియనప్పుడు వాళ్ళు ఎలా కనపడతారు? మీరు విన్నారుగా. అసలు నాకే భయమైంది, కానీ చాలా బాగా విన్నారు. అక్కడ దూరపు కొండలు నున్నగా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకో, ఇంట్లో పాశమ్మ ఏంది చెప్పు అంటది. అనగానే నేనేం చేయాలా? ఏమైనా చిరాక్ మాట ఎట్లా అర్థమవుతా ఉంటుంది నాకు. చిరాక్ అంటే ఈమె లోపల ఏం లేదు ప్రేమ. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎప్పటికీ ప్రేమలే ఉంటాయి. అంటే పనులు చేసుకోవద్దా? చిరాక్, ఎప్పుడు మాట్లాడిన చిరాక్. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తిన్నావా, బాగున్నావా, మీరు మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. మేము చూడగా చాలా రోజులు అయిందండి. అది ఉన్నది చూడు, దానికి ప్రేమే ఉండదు. ప్రేమ అంటే ఇట్లా. మరి ఈమెతో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా, మీకు అర్థమైందా? అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు చిరాకు వచ్చిన తర్వాత నేను ఏమొస్తాయి? ప్రేమ వచ్చి అన్నం వండి తినండి. కోపం ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమ కదా, అర్థం చేసుకుంటారు, తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పటికీ ఈమె ప్రేమే లేదు. ఇక్కడ ఏమ ప్రేమ. ఇంతకుముందు ఏం చెప్పినా దూరపు కొండలు. ఇక్కడ నేను 2-3 సంవత్సరాలు ఉంటే తెలుస్తుంది. ఎక్కడ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి దూరపు కొండలు కడుకొస్తే అబ్బా మొత్తం మర్చిపోతా, అవసరమే లేదు. ఎందుకు? నాకు కావాల్సింది ఏంటిది? ప్రేమతో మాట్లాడతారు, మంచిగున్నవా అని అడుగుతారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత దూరపు కొండలన్నీ దగ్గర అవుతాయి. దగ్గర అయినప్పుడు ఏముంటాయి? ఎందుకు మాట్లాడతలేవు? యుద్ధము. భార్య భర్తలు కొట్టుకుంటే ఎవరైనా వచ్చి ఆపుతారు, తిట్టుకుని ఆపుతారు. భార్య భర్తలు మీరే గొడవ పెట్టుకుంటే ఎట్లా? పిల్లలు ఉన్నారు,
సైలెంట్గా ఎవరు అంటారు. మరి వాళ్ళు కొట్టుకుంటే ఎవరు? ప్రేమలో ఉన్నోళ్ళు కొట్టుకుంటే దూరపు కొండలు దగ్గర అయినాయి అనుకో, అవి కూడా ఏంటి? కొండే. ఇప్పుడు దానికి కూడా ఏమవుతాయి? రాళ్ళు కనపడతాయి, ముళ్ళు కనపడతాయి. దూరం నుంచి చూస్తే అది ఎంత అందంగా ఉన్నది, మరి దగ్గరికి వెళ్తే ఇదేనాయం. ఎందుకంటే పరస్త్రీ ఇరుకైన గుంట, అందులో ఇరుక్కోవద్దు. ఇరికినామనుకో ఇక రావడం కష్టం. ఈటన్నా కష్టమే, ఈటన్నా కష్టం అంటది. నా మీద ప్రేమ తగ్గింది, ఒక అప్పటి లెక్క లేవు. ఎక్కడ పోతున్నావురా నువ్వు? ఇటు 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 ఇటు. స్తోత్రం, హల్లెలూయా. ఇవి జరిగేటి. అందుకే దూరపు కొండలు చూసి మోసపోదు. దూరపు కొండలు ఎంత ముద్దుకుంటాయి. ఇప్పుడు మన వెంకటాద్రిపేట నుంచి మన కొండను చూసినామనుకో ఎలా కనపడుతుంది? పచ్చగా, ముద్దుగా, నున్నగా. మనకు దగ్గర లేనప్పుడు దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్రేమగా, అమ్మో మన గురించే శ్రద్ధ. మనం ఉంటున్నామా, తింటున్నామా, బాగున్నారా, ఎన్ని తెలుసుకుంటారు. వాళ్ళ దగ్గర సంవత్సరం తింటే నేను రైజలా. నేను కూడా అందరు చెప్పేది కూడా ఒకటే, దూరపు కొండలు చూసి ఏం కావద్దు. దూరపు కొండలు చూసి మోసపోయిన తర్వాత నాతో చెప్పిన విషయాలు ఏంటంటే, చాలామంది అయ్యా మంచోడే అనుకుంటా. ఫస్ట్లో అయ్యా ఎంత ప్రేమ అంటే అసలు ఇలాంటి వాడు భూమి మీద దొరకడానే చేసుకున్నాడు. మరి ఇప్పుడేమైంది ప్రేమ? ఇప్పుడేమైంది? అంతేగా అయిపోయింది. దూరంగా ఉన్నప్పుడు మాట్లాడు. మరి ఇంట్లోనే ఒక సంవత్సరం దాకా ఏం మాట్లాడుకుంటాం? పని ఎవడు చేయాలి? బట్టలు ఎవడు వినాలి? గిన్నెలు ఎవడు తోమాలి? అర్థమవుతుందా? చేయాలా వద్దా? వంట ఎవడు చేయాలి? పని ఎవరు చేసుకోవాలి? స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దూరపు కొండలు చూసి మురిసిపోయి అక్కడ గాయాల పాలై వచ్చేవాళ్ళు పోవడంతమంది ఉన్నారు. మాలో ఎవరు కూడా అలాగన కావద్దని ఒక ఆత్మీయ తండ్రిగా, దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. ఆ గాయాలు వేరు, అవి మానవు. జీవితం కాలం అంతా గాయాలు మానవు. అందుకనే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన పిల్లలైనా, యవ్వనస్తులైనా, మరి ముఖ్యంగా ఆడపిల్లలైనా, పస్తులుండైనా ఇంట్లో ఉంచి చదువుకోవాలి. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఏదైనా జరగకూడని జరిగితే ఎంతకాలం బాధ? చేసుకున్నాడు ఒకవేళ ప్రశ్నలు ఎత్తే ఎంత అడ్జస్ట్ అయిపోవాలి మనం? అదన్నీ తిప్పలు మనకెందుకని యేసయ్యనే మనం ప్రేమిస్తూ వెళ్తే ఎవరు కూడా మనల్ని ప్రశ్న వేయడానికి ఆస్కారమే ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మొదటున్న ప్రేమ మనలో యేసయ్య మీద ఉండాలి. చివరిగా తప్పిపోయిన కుమారుడు, ఒకటి తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం. తప్పిపోలేడు, అన్నీ తెలుసు. తండ్రి ఇంట్లో ఏముంటుందో తెలుసు, తండ్రి ఎలా ఉంటాడో తెలుసు. ఇద్దరు కొడుకులు ఒక తండ్రికి. చిన్నోడు, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. అరే నీకు ఎందుకురా ఆస్తి, నీకు ఆస్తి విలువ తెలియదురా అంటే, నాకు తెలుసులే, ఆస్తి ఇచ్చే. ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వేశ్యలతో ఖర్చు పెట్టిండట డబ్బంతా. ఆ డబ్బు ఎవరిది? ఎవరు సంపాదించారు? తండ్రి సంపాదిస్తే
తండ్రి విలువ తెలియని వాడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయి డబ్బు అయిపోయేదాకా వేషాలతో ఖర్చు పెట్టి చివరికి ఆహారం లేదు, పందులు గాయడానికి డ్యూటీ కుదిరింది. అతడు ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది బైబిల్లో? దూరదేశం. ఏ దేశం? అందుకనే ఈ రోజులలో తండ్రి ఇంట్లో, తండ్రి అంటే సేవకుడు, ఇల్లు అంటే సంఘం. తండ్రి ఇంట్లో ఉండేటోళ్ళు చాలామంది తక్కువ. ఎప్పుడు అవకాశం వస్తుందా అప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఈడుంటే ఏమంటారు? ఓకే, పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి, నీతిగా బతకాలి, దేవునికి ఇష్టమైనట్టుగా బతకాలని చెప్తారు. లోకంలో పోతే ఆడింది ఆట, పాడింది పాట. నువ్వు సినిమాలో పోయినా ఎవడు అడగడు, నువ్వు షికార్లో పోయినా ఎవడు అడగడు. దేవుని నమ్ముకున్న వాళ్ళే సినిమాలు చూస్తున్నారు బయటికి వెళ్ళి. మన వాళ్ళు ఏమో కష్టపడతారు అనుకుంటారు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు, దేవుని సన్నిధికి రాని వాళ్ళు చేయరాని కార్యాలన్నీ చేస్తారు.